ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పనితీరు గురించి కానీ, ఆయన జనసేన పార్టీ పెట్టినప్పటి నుంచి కానీ, ఆయన చేస్తున్న పనులు వీటన్నిటి గురించి స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ కొన్ని విషయాలపై మాత్రం ఖచ్చితంగా మాట్లాడుకొని తీరాల్సింది. అయితే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టినప్పుడు కానీ, లేదంటే తర్వాత కానీ ఆయన సిద్ధాంతాలకు, ఆయన నిర్ణయాలకు, ఆయన ఆశయాలకు గౌరవం ఇచ్చే వాళ్ళని, ఆయన నిర్ణయాలను నమ్మే వాళ్ళని మాత్రమే పార్టీలోకి రమ్మని ఆయన స్పష్టంగా చెప్పారు. అయితే ఎవరిని ఎక్కడా కూడా బలవంతం పెట్టలేదు. పార్టీకి మీరు రావాల్సిందే, పార్టీలో మీరు ఉండాల్సిందేనని. నిజానికి మాట్లాడాలంటే పవన్ కళ్యాణ్ గురించి ఆయన వ్యక్తిగతంగా మాట్లాడినా, ఆయన ఇంట్లో వాళ్ళ గురించి మాట్లాడినా, ఆయన భార్యల గురించి మాట్లాడినా, పిల్లల గురించి మాట్లాడినా, ఎవరి గురించి మాట్లాడినా, స్వయంగా ఆయననే దూషించి మాట్లాడినా కూడా ఆయన ఎప్పుడు స్పందించలేదు. కానీ జనసేన పార్టీకి సంబంధించి ఒక్క కార్యకర్తను ఒక్క మాటన్నా, ఒక కార్యకర్తపై ఎలాంటి దాడులు జరిగినా కూడా ఆయన వెంటనే గట్టిగా మాట్లాడారు. అక్కడికి ఆ నాయకులను కూడా కలిసి, ముఖ్యంగా కార్యకర్తలను కూడా కలిసి వాళ్ళతో ఆయన కలిసి నడిచారు. ఇక అలాంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయనకు సంబంధించి 5 శాఖల బాధ్యతలు తీసుకుని, ఫస్ట్ టైం గెలిచినా కూడా ఆయనకు సంబంధించి 5 శాఖల బాధ్యతలు తీసుకొని, ఇటు ఉప ముఖ్యమంత్రిగా, 5 శాఖలకు మంత్రిగా, ఇటు పిఠాపురం ఎమ్మెల్యేగా ఆయన ఫస్ట్ టైం అయినప్పటికీ కూడా అన్నిటినీ ఎంతో ఓర్పుతో, సహనంతో నేర్చుకుంటూ ఎలా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అభివృద్ధి చేపట్టాలి, ఎలా ఆంధ్రప్రదేశ్ను బాగు చేయాలి, ఎలా ప్రజలను ముందుకు తీసుకెళ్ళాలి అనే ఒక ఆలోచనతోనే ముందుకు వెళ్తున్నారు. మరి అలాంటి ఆయనకి వెన్నుపోటు పొడుస్తున్నారా? దీనిపై మాట్లాడుకుందాం. ఎందుకంటే జనసేన పార్టీకి సంబంధించి ఇటు మనం వైసీపీ పార్టీని చూసుకున్నట్లయితే ఆ పార్టీలో ప్రజాస్వామ్యం అనేదే ఉండదు. అంటే ఒక మోనార్కిజం. అయినా వాళ్ళ పార్టీలో ఒక ప్లస్ పాయింట్ చెప్పుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు చేసేది తప్పైనా సరే కానీ అందరికీ యూనిటీ ఉంటుంది. మరి అలాంటి యూనిటీ జనసేన పార్టీలో ఇప్పుడు ఉందా అంటే అది ఆలోచించాల్సిన అవసరమే ఉంది. ఎందుకంటే జనసేన పార్టీకి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఇటు మంత్రి కానీ, ఇటు జనసేన పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు కొంతమంది పార్టీని విడిచి వెళ్తున్నారు. ఇంకొంతమంది ఏమో ఇటు బయట చూసుకున్నట్లయితే కొన్ని ఆరోపణలు కూడా వాళ్ళపై వినిపిస్తున్నాయి. మరి బొల్లిశెట్టి సత్యనారాయణ ఆయన పార్టీ నుంచి మొత్తానికి వెళ్తున్నా అని కూడా చెప్పలేదు. ప్రస్తుతం ఆయన ఏదైతే పర్యావరణ పరిరక్షణకు సంబంధించి ఆయన ఏదైతే పోరాటం చేయాలి అని అనుకుంటున్నారో ఆ పోరాటం కోసం ఇటు, ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ పర్యావరణానికి సంబంధించిన మంత్రిగా కూడా ఉన్నారు. ఈయన ఏదైతే పర్యావరణంపై పోరాటం చేయాలనుకుంటున్నారో, అంటే పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా ఉంటుంది, పవన్ కళ్యాణ్ పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఉంటుంది కాబట్టి ఆయన పార్టీలో ఉన్న సభ్యుడిగా కాకుండా పార్టీ నుంచి బయటకు వచ్చి స్వయంగా నేను దీనిపైనే పోరాటం చేస్తాను అని ఆయన స్పష్టంగా చెప్పి పార్టీలో నుంచి ప్రస్తుతానికి విరామం తీసుకున్నారు. అది అందరూ కూడా ఆమోదించారు. ఎందుకంటే ఇటు ఆంధ్రాలో చూసుకున్నట్లయితే మైనింగ్ విషయంలో మరి తప్పు టీడీపీ పార్టీదా, జనసేన పార్టీదా, లేదంటే బీజేపీదా, వైఎస్ఆర్సీపీ పార్టీదా అనేది ఒక ఇన్వెస్టిగేషన్ చేస్తే తెలుస్తుంది. కానీ దీనికి సంబంధించి ఆయన చేస్తున్న పోరాటం ఏదైతే ఉందో అది ఆమోదించాల్సిన విషయమే. కాబట్టి ఆయన జనసేన పార్టీలో నుంచి బయటికి వెళ్ళడాన్ని ఎవరు కూడా ఏం తప్పు పట్టట్లేదు. ఇక అరవ శ్రీధర్ విషయానికి వస్తే, అరవ శ్రీధర్ది ఖచ్చితంగా వ్యక్తిగతంగా సంబంధించిన విషయం. మరి అలాంటి విషయాన్ని పార్టీకి లింక్ చేస్తూ, పార్టీ సిద్ధాంతాలకు లింక్ చేస్తూ ఇక వైసీపీ వాళ్ళు చెప్పుకుంటున్నారు. నిజానికి అరవ శ్రీధర్కి ఇచ్చిన ఎమ్మెల్యే టికెట్ ఏదైతే ఉందో ఫస్ట్ ఆయనకి ఇవ్వాల్సింది లేకుండే, ముఖ్యంగా వేరే వాళ్ళ పేరు ఆల్రెడీ కన్ఫర్మ్ అయిన తర్వాత చివరికి అరవ శ్రీధర్కి ఇవ్వాల్సి వచ్చింది. మరి అరవ శ్రీధర్ ఆ గౌరవాన్ని, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నారా అంటే నిలబెట్టుకోలేదు. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే ఆరోపణలు వినిపిస్తున్నాయో, ఆరోపణలు వస్తున్నాయో అందులో ఆయన అమాయకుడు అనడానికి అస్సలకే లేదు. ఎందుకంటే ఆయన అమాయకుడు ఏం కాదు, ఆయన తప్పు కూడా ఉంది కాబట్టి ఆ కేసు ప్రస్తుతం నడుస్తుంది. ఇక దానిపై జనసేన పార్టీ క్రమశిక్షణ విచారణ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఇక ఆ విషయం అలా అరవ శ్రీధర్ కూడా ఇటు పార్టీకి ద్రోహం చేసిండు, పార్టీకి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కు వెన్నుపోటు పొడిచిండు. అది కూడా జనసేన పార్టీలోనే ఉంటూ. మరి మొదటి నుంచి ఆయనకు టికెట్ ఇచ్చినప్పటి నుంచి కానీ, ఆయన జనసేన పార్టీలో ఉన్నప్పటి నుంచి కానీ ఆయన నిజంగా పవన్ కళ్యాణ్ నమ్మకాన్ని నిలబెట్టుకున్నారా అంటే నిలబెట్టుకోలేదు. ఇక అదే విధంగా ముఖ్యంగా జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకులు ఎక్కువగా తరచుగా వినిపిస్తున్న ఆరోపణలు ఏంటంటే
టీడీపీ కార్యకర్తలతో, టీడీపీ నాయకులతో పొంతన లేదు, వాళ్ళకి వీళ్ళకి యూనిటీ లేదు, మమ్మల్ని ఎక్కడ చూసినా తొక్కేస్తున్నారు అని మాట్లాడుతున్నారు. మరి గ్రౌండ్ లెవెల్లో వీళ్ళు ఈ విధంగా కొట్లాడుకుంటూ ఉంటే మరి సుప్రీం పవర్ లో చూసుకున్నట్లయితే ఇటు పవన్ కళ్యాణ్ గాని లేదంటే నారా లోకేష్ గాని వీళ్ళిద్దరి మధ్య ఉన్న అన్నదమ్ముల బంధం ఎంత చూడ ముచ్చటగా ఉందో అందరికీ తెలిసిందే. కేవలం చూడ్డానికని మాత్రమే కాదు, వాళ్ళ పనితీరు కూడా అయి ఉండొచ్చు. ఇటు పవన్ కళ్యాణ్ అయినా లేదంటే లోకేష్ అయినా కూడా ఇద్దరు ఒకరినొకరు చెప్పుకుంటూ ఒకరొకరు ఆలోచనలు మరొకరు గౌరవిస్తూ మరి నేను ఈ విధంగా చేయాలనుకుంటున్నా అన్నట్టు, లేదు ఈ విధంగా చేయి తమ్ముడు అన్నట్టు వాళ్ళిద్దరూ ఒక మంచి అండర్స్టాండింగ్ తో ఉన్నారు. మరి అలాంటి అండర్స్టాండింగ్ ని ఇటు జనసేన కార్యకర్తలు అయి ఉండొచ్చు లేదంటే టీడీపీ కార్యకర్తలు అయి ఉండొచ్చు, వాళ్ళని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ముందుకు వెళ్లకుండా మాకు నష్టం జరుగుతుంది, మమ్మల్ని మాట్లాడనివ్వడం లేదు, మాపై ఆరోపణలు వినిపిస్తున్నాయి అంటూ వీళ్ళు కొట్టుకుంటున్నారు. మరి ఇక్కడ పవన్ కళ్యాణ్ కు వెన్నుపోటు పడిచినట్టు కాదా? ముఖ్యంగా తిరుమల తిరుపతి లడ్డు అంశానికి సంబంధించి పవన్ కళ్యాణ్ ఫస్ట్ నుంచి గొంతెత్తుతూనే ఉన్నారు. మరి అధినేత ఏదైతే మాట్లాడుతున్నారో దాన్ని ఫాలో అవ్వాల్సిన అవసరం జనసేన పార్టీ నాయకులకు లేదా? మరి అలా ఫాలో అవ్వకుండా ఏం మాట్లాడితే ఎక్కడ ఏ విమర్శలు చేస్తారో, ఎక్కడ ఏ విధంగా ఇది చేస్తారో అన్నట్టుగా సైలెంట్ గా ఉండడం ఎంతవరకు కరెక్ట్? అంటే ఇక్కడ సైలెంట్ కూడా వెన్నుపోటు పొడుస్తున్నారనే అనుకోవచ్చు కదా. ఎందుకంటే తిరుమల తిరుపతి లడ్డు కల్తీ విషయానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళ అధికారంలోనే తప్పు జరిగినప్పటికీ, సిట్ విచారణ వచ్చినప్పటికీ కూడా ఇప్పుడు వాళ్ళు గట్టిగా మాట్లాడుతున్న మాట ఏంటి? ఒక కల్తీ విషయానికి సంబంధించి సిట్ విచారణ ముందర పెట్టుకొని అసలు కల్తీనే జరగలేదు అంటూ కూడా గట్టిగా ప్రచారం చేసుకుంటున్నారు. ఇటు సోషల్ మీడియాలో కావచ్చు, ఎక్కడ చూసుకున్నా కూడా అంటే ఇక పేటిఎం బ్యాచ్లు, ఆ బ్యాచ్లు, ఈ బ్యాచ్లు అనేక బ్యాచ్లు ఉంటాయి. కానీ వాళ్ళు ఆ విధంగా చేసుకుంటున్నప్పుడు మీరు మౌనంగా ఉండడము ఎంతవరకు కరెక్ట్? ఈ మౌనం పవన్ కళ్యాణ్ కు వెన్నుపోటు పొడుస్తుందని అనుకోవద్దా? ఖచ్చితంగా. ఎందుకంటే ఏ దానిపైనైనా మాట్లాడాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఇటు ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా మీరు జనసేన పార్టీలో ఉన్నప్పుడు, జనసేన పార్టీ సిద్ధాంతాలను గౌరవించినప్పుడు, అధినేతను గౌరవించినప్పుడు మరి ఆయన దేని గురించి మాట్లాడుతున్నారనే దానిపై మాట్లాడాల్సిన అవసరం మీకుంది కదా. సరే, ఈ విషయం పక్కన పెడితే ఇటీవల రీసెంట్ గా నాగబాబు ఈ లడ్డు కల్తీ విషయానికి సంబంధించి ఆయన మాట్లాడుతున్నారు. ఆయన మాటలపై కూడా ఇటు సోషల్ మీడియాలో పిచ్చి ఎదవలు ఏదో ఒక రకంగా ట్రోలింగ్స్ చేస్తున్నారు. మరి కనీసం వాళ్ళ ట్రోలింగ్స్ నైనా మీరు వాళ్ళ ట్రోలింగ్స్ కైనా కౌంటర్ ఇవ్వాలి కదా, వాటినైనా తిప్పికొట్టాలి కదా. లేదు, అది కూడా చేయడం లేదు. మరి ఈ విధంగా పవన్ కళ్యాణ్ కు వెన్నుపోటు ఎవరో కాదు, ఇటు జనసేన పార్టీలో ఉన్న నాయకులు అయి ఉండొచ్చు, కార్యకర్తలు అయి ఉండొచ్చు, ఎవరైనా సరే వీళ్ళే జనసేన పార్టీకి సంబంధించి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కు వెన్నుపోటు పొడుస్తున్నారు. ఇక అంతేకాకుండా వాళ్ళు పార్టీలో నుంచి వెళ్ళారు, వీళ్ళు పార్టీలో ఉండడం లేదు, వీళ్ళు మాకు అన్యాయం చేస్తున్నారు, టీడీపీ వాళ్ళు మమ్మల్ని దూరం పెడుతున్నారు, టీడీపీ వాళ్ళు మా మాటలు వింటలేరు, ఇవన్నీ కాదు. ముఖ్యంగా సుప్రీం లెవెల్లో చూసుకుంటే చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఎంత అంటే ఇద్దరు కూడా ఎంత యూనిటీగా ముందుకు వెళ్తున్నారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసము. వేరే వేరే దేశాలకు వెళ్ళి కూడా ఆంధ్రప్రదేశ్ ని ఏ విధంగా డెవలప్ చేయాలి అనే దానిపై ముందుకు వెళ్తున్నప్పుడు మీరు గ్రౌండ్ లెవెల్లో కూడా వాళ్ళని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ముందుకు వెళ్ళాలి తప్ప ఈ గొడవలను ముందు పెట్టుకొని వీటన్నిటిని ముందు పెట్టుకొని లేదు పవన్ కళ్యాణ్ కూటమిలో ఉండడం కరెక్ట్ కాదు, లేదంటే అది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు అని పొత్తు ధర్మాన్ని మీరు విమర్శిస్తూ పొత్తు ధర్మాన్ని పాటించకుండా ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పై ఎప్పుడు కూడా కూటమికి సంబంధించి ఏవో ఒక రకంగా ఆయన దగ్గరికి కంప్లైంట్స్ తీసుకెళ్లడం, వీటన్నిటిపై కాదు మీరు దృష్టి పెట్టాల్సింది. ముఖ్యంగా ఆయన ఏదైతే ఫాలో అవుతున్నారో, ఆయన ఏదైతే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఏ స్థాయిలో ఆయన ముందుకు వెళ్తున్నారో, ఏ స్థాయిలో ఆయన కష్టపడుతున్నారో దానికి గౌరవించి దానికి కూడా అనుగుణంగా మీరు కూడా వెళ్ళాలి. అలా వెళ్ళినప్పుడే మంచిగా ఉంటుంది. కానీ ఇక్కడ మనం ఇంకొక విషయం ఏం మాట్లాడుకోవాలంటే ఖచ్చితంగా బయట వాళ్ళు కాదు, జనసేన పార్టీలో ఉన్న నాయకులు, కార్యకర్తలు వీళ్ళే పవన్ కళ్యాణ్ కు మౌనంగా ఉంటూ వెన్నుపోటు పడుస్తున్నారు. సో దీనిపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి.